హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తానండి. చక్కెర వాడకుండా బెల్లంతో. పొట్టలో చల్లగా ఉంటుంది, తినే కొద్ది తినాపిస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. ఫ్రూట్స్ వేస్తుంటాం కాబట్టి మీరు కానీ ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలతో మనం చేసుకుంటున్నాము. ఆ పాలకి 3 స్పూన్లు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి. అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్తోనే చేస్తున్నాను. మీరు బయట కొని తెచ్చుకున్న పౌడర్తో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇది ఎలా తయారు చేయాలో మా ఛానల్లో చేసి చూపించున్నానండి. చూడండి వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకోండి. చూడండి, ఒక టీ గ్లాసు కొంచెం చల్లగా ఉండే పాలు పోసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో బాగా చిక్కగా ఉండే ఒక 1/2 లీటర్ పాలు పోస్తానండి. నేను గేదె పాలు తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పాలతో అయినా చేసుకోవచ్చు. ఈ పాలు పొంగొచ్చి కాసేపు మరగనివ్వాలండి. 4-5 నిమిషాల సేపు మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక్కసారి స్పూన్తో అంతా బాగా కలుపుకొని గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం ఇలా పోసుకుంటూ అంతా బాగా కలిసే విధంగా గెంటితో కలుపుకోండి. 4-5 నిమిషాల సేపు ఇలా కలుపుతూ బాగా చిక్కబడేంత వరకు ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ ఉండాలి. మీరు ఎంతసేపు అయినా ఇలా కలుపుతుంటే బాగా చిక్కబట్టం లేదు అనుకుంటే మీరు తీసుకున్న పౌడరు కస్టర్డ్ పౌడరు సరిపోలేదనండి. అందుకని మీరు ఇంకో స్పూన్ వేసుకొని కొంచెం పాలు పోసుకొని కలుపుకొని మళ్ళీ దీంట్లో కలుపుకొని మిక్సీ చేసుకుంటే బాగా కొంచెం చిక్కగా వస్తుంది. ఈ విధంగా గంటికి చూడండి బాగా తిక్కుగా లేయర్ వచ్చింది కదా. అప్పటి వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇది చల్లారనివ్వాలి. కాస్త చల్లారిందండి. ఇప్పుడు బెల్లం పొడి ఇదొక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇది పూర్తిగా చల్లారకూడదండి, కొంచెం వేడి మీదే ఉండాలి. అప్పుడు మనం బెల్లం వేసినప్పుడు బాగా కరిగిపోతుంది. అంతా కలిసే విధంగా బాగా ఇలా కలిపేసుకొని కొంచెం మీరు టేస్ట్ చూడండి, స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోలేదండి, ఇంకో టేబుల్ స్పూన్ కానీ వేసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని ఇదంతా తీసి పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నానండి. ఈ బౌల్లో అంతా వేసేసుకోండి నీట్గా. ఇలా అంతా నీట్గా తీసుకొని పైన ఒక ప్లేట్ పెట్టి ఒక 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా చల్లగా అవద్ది. 2 గంటల సేపు ఉంచానండి. చూడండి బాగా చల్లగా ఉంది. ఆ లోపల ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక యాపిల్ అంతా కట్ చేసుకున్నాను. అలాగే ఒక దానిమ్మ పండు అండి. కొంచెం గార్నిష్ పక్కన పెట్టుకొని కొరవయన్నీ వేస్తున్నాను. 2 అరటిపండు ముక్కలండి. అరటిపండు కానీ యాపిల్ కానీ మనం దీంట్లో కస్టర్డ్లో కలిపే ముందుగానే కట్ చేసుకోవాలండి, లేదంటే కలర్ మారిపోతాయి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. మీరు ఇంకా సపోటా వేసుకోవచ్చు, అలాగే ద్రాక్ష వేసుకోవచ్చు. పుల్లగా ఉండేవి తప్పితే తీయగా ఉండేవి మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని మీరు ఇలాగే తినేయచ్చు. లేదంటే నట్స్ అండి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి కానీ మధ్య మధ్యలో మనకి తినేటప్పుడు నోట్లో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయండి. మీ దగ్గర కూడా నట్స్ ఉంటే మీకు నచ్చిన నట్స్ వేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి తీసుకోవటమేనండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం ఎంత రుచిగా ఉంటుందో అండి. పొట్టలో కానీ చల్లగా ఉంటుంది. మరి ఎక్కువ కూడా తినలేము, కొంచెం తినగానే మనకు పొట్టలో చల్లగా ఉంటుంది, కడుపు నిండిపోతుంది. మీరు కానీ ఇలాగా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో అయినా లేదా బ్రేక్ఫాస్ట్కైనా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి.
అది కానీ చక్కెర వాడకుండా బెల్లంతో కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ అలా మీరు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.